నమస్కారం. జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని బోయినపల్లి మండలం కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లను కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులు పంపిణీ చేశారు. టీబీ రహిత గ్రామాలుగా ప్రకటించిన 20 గ్రామాల కార్యదర్శులు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు, ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి శాలువాతో సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొబైల్ ఎక్స్రే యంత్రం ద్వారా జిల్లాలోని 42 గ్రామాల్లో మొత్తం 100 రోజుల్లో చేయనున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల ప్రోగ్రాంను కలెక్టర్ ప్రారంభించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిత, డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేంద్రబాబు, వైద్యులు శంకర్, సత్యనారాయణ, ఆనంద్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రేణు, ప్రియాంక, రాజ్ కుమార్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, సర్పంచ్ మంజుల, ఎంపీఓ శ్రీధర్, టీపీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం అన్ని వార్డులలో ఈ ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగస్వాములు అవుతూ బహిరంగ ప్రదేశాలలో మురుగునీటి నిర్వహణ, కాలువల్లో చెత్తను వేయకుండా తడి, పొడి మరియు హానికరమైన చెత్తలుగా వేరు చేస్తూ మున్సిపల్ యొక్క చెత్త సేకరణ వాహనాలకు అందించాలని, అందరం కలిసి సిరిసిల్లాను స్వచ్ఛ సిరిసిల్లాగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ప్రజలందరూ పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులను సకాలంలో చెల్లించి సిరిసిల్ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, మున్సిపల్ జవాన్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27 శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు సౌకర్యంగా కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 15 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు స్పష్టంగా వీక్షించేందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే భద్రతా దృష్ట్యా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు నడవడానికి గ్రీన్ మ్యాట్లు పరచనున్నారు. భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అందుబాటులో ఉంచనున్నారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలువ పందిళ్లు, టెంట్లు, విద్యుత్ దీపాలు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు స్వామివారి అన్నప్రసాదం పంపిణీ కూడా నిర్వహించనున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో రమాదేవి ఆలయ ఉద్యోగులకు సూచించారు. కొండూరు రవీందర్రావు నాబార్డ్ అనుబంధ సంస్థ బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లక్నో పాలక మండలి సభ్యునిగా వరుసగా 3వసారి ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత మొదటిసారిగా సిరిసిల్లాకు వచ్చినందున వారిని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, వైస్ చైర్మన్ సందీప్, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, కౌన్సిలర్ సభ్యులు, సెస్ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో చేనేత విగ్రహం దగ్గర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ రాజురావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయించకపోవడం మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా హాస్టల్ ఇన్ఛార్జ్ కార్తిక్, సిరిసిల్ల టౌన్ వైస్ ప్రెసిడెంట్ శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిషోర్, వంశీకృష్ణ, సాయి, నిఖిల్, అరుణ్, లావణ్య, శృతి, స్వాతి, పావని నాయకులు పాల్గొన్నారు. అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు విద్యకు మంచి ప్రయారిటీ ఇస్తారనుకుంటే 8% నిధులు కేటాయించి ఈరోజు విద్యాశాఖను తుంగలో తొక్కుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మద్యానికి మంత్రి పెట్టి కానీ విద్యకి ఎందుకు మంత్రి పెట్టారని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 15% నిధులు కేటాయించాలని చెప్పేసి ఏబీవీపీ పిలుపుని ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆ పిలుపును స్వీకరించకుండా 8% పెట్టడం ఏమాత్రానికి కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో ముందుంటుంది తెలంగాణ అని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పిన మాటలు మర్చిపోయారా? రేవంత్ రెడ్డి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒడ్డు దాకినాక ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నటువంటి ప్రభుత్వ తీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది, రేవంత్ రెడ్డి గారి తీరు ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు కనుక ఏబీవీపీ పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే మీ అసెంబ్లీని ముట్టడిస్తాం, మీ ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం, మీ మంత్రులను ముట్టడిస్తాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి 9,500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్య అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక గుండెకాయ లాంటిది. అటువంటి విద్యను మీరు ఈరోజు దూరం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో నెలకొంది. మీరు విద్యను దూరం చేయాలని చూస్తే ఏబీవీపీ ఊరుకునే ప్రసక్తే లేదు. బరాబర్ అసెంబ్లీ గోడలు బద్దలు కొడతాం. విద్యారంగంలో ఇంతవరకు కూడా కనీసం విద్యార్థులకి అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్నటి చూసినట్టు అసెంబ్లీలో దాదాపు 8% విద్యార్థులకు కేటాయించడం జరిగింది. దాదాపు 15% మేము డిమాండ్ చేస్తే దానికి కూడా 8% ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యార్థి రంగాన్ని కుంగలో దొక్కుతుంది ప్రభుత్వం, ఎలాంటి విద్యార్థులను కూడా చదవనీయకుండా, అదనపు తరగతులకు వెళ్ళనీయకుండా ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుంగలో దొక్కుతుందని స్పష్టంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా కనబడ్డది. అలానే విద్యార్థులు స్కాలర్షిప్లు రాకుండా చాలామంది పెట్రోల్ బంక్లలో పనిచేయడం కానీ, ఫ్రూట్ షాప్ల దగ్గర పనిచేయడం కానీ, చాలామంది ఇతర హైదరాబాద్ వెళ్ళడం. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటే స్కాలర్షిప్లు రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండు. ఈ వెంటనే పరిష్కరించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి రావాల్సిన స్కాలర్షిప్లు కానీ బడ్జెట్లో ఇవ్వాల్సిన ఇంకా నిధులు, ఎక్కువ శాతం 15% నిధులు కానీ వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలానే ఈ యొక్క విడుదల చేయనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే ఉన్న ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా అడ్డుకుంటామని ఈ యొక్క ఉద్దేశంగా తెలియజేయడం జరుగుతుంది. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో టీపీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి కనీసం 20% బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే తగిన నిధులు అవసరమని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌక్లో పెండింగ్ బియ్యాలు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క బెనిఫిట్లను కూడా వెంటనే ఒకటే దఫాలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏర్పాటైన తర్వాత కూడా ఇంతవరకు పీఆర్సీని ప్రకటించకపోవడం చాలా దారుణమైన విషయం. ఎలక్షన్లకు ముందు ముఖ్యమంత్రి గారు ప్రచార సభలలో చెప్పిన విధంగా పీఆర్సీని ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తామని చెప్పిన వారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మర్చిపోయిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు పీఆర్సీ ఊసెత్తకుండా వారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్లు కూడా అందడం లేదు. ఇప్పటి వరకు కూడా వారు చాలా మంది ఉద్యోగులు ఈ ఉద్యోగుల బెనిఫిట్లు అందక వారు జమ చేసుకున్న డబ్బులు కూడా వారికి అందక దాదాపుగా రాష్ట్రంలో 70 మంది ఉద్యోగులు మరణించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పటికీ కూడా కోర్టు కూడా ఈరోజు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నది. నిన్న సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారిని కోర్టుకు ఆన్లైన్ లో పిలిపించుకొని 9వ తారీఖులో బెనిఫిట్లు అందరికీ అందజేయాలని చెప్పడం జరిగింది. కానీ కోర్టులో చెప్పిన విధంగా కోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో అది ఓన్లీ కోర్టుకు వెళ్లిన వారికి వర్తించే అవకాశం మాత్రమే ఉన్నది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది ఇంకా కోర్టుకు వెళ్లని ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఆగమ గోచరంగా కనిపిస్తున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం అందరికీ సంబంధించిన నిధులను విడుదల చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరి నిధులు విడుదల చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడేసిందిగా వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఆహ్లాదంగా ఉండాలంటే వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్లను వాళ్ళకి వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. వారి యొక్క చాలా అవసరాలు తీరకుండా చాలా మంది వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి పిల్లలకు సంబంధించిన చదువులు కావచ్చు, ఉన్నత విద్యా అవకాశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్యకరమైన సమస్యలు కావచ్చు, వాటన్నిటికీ డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో వాళ్ళు ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసినట్టయితే కేజీబీవీ మోడల్ స్కూల్ సిబ్బందికి వాళ్ళకి హెల్త్ కార్డుకి సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిబంధనలు ప్రభుత్వం చేపట్టడం లేదు. వాళ్ళకు కూడా హెల్త్ కార్డు మంజూరు చేయాలని చెప్పి టీపీటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గత 5 డిఏలు గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న డిఏలు కూడా కలుపుకుంటే టోటల్ 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే 5 డిఏలు అంటే పీఆర్సీ అమలు చేయాల్సిన పరిస్థితిలో కూడా పాత డిఏలు 5 కూడా పెండింగ్ లో ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం అలాంటి ఊసెత్తకుండా డిఏల గురించే మాట్లాడడం లేదు. ఎంతసేపు మేము ప్రభుత్వంలో ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ సిద్ధోగంలో భాగంగా దేవరాజ్ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లమ్మ సిద్ధోగంలో భాగంగా పోచమ్మ బోనాలు తీయడం జరిగిందని, రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో భాగంగా పుట్టకు దనిపోయడం, ఎరుకలి బుట్టలో రేణుక ఎల్లమ్మను లందకాడి నుండి ఎల్లమ్మను ఎదుర్కోవడం జరిగిందన్నారు. చిదుగు దేవరాజ్ గౌడ్ ఇంటి నుండి 7 అంత్రాల బోనం ఊరేగింపుతో ఎదుర్కొన్నారు. గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్, వెములవాడి అమ్మవారి సేవ, జోగిని రక్షిత, జోగిని హాని మరియు కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా బోనాలు తీసి ఆటపాటలతో చూపర్లను ఆకట్టుకున్నారు. మంగళవారం రోజున శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం ఘనంగా జరిపించబడును కావున ప్రతి ఒక్కరూ ఈ వివాహానికి హాజరై భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని గౌడ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ గౌడ్, గంగాధర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్ తదితర గౌడ కులస్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు అందజేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సహారా బాధితులతో కలిసి సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో అవసరాలకు ఉపయోగపడతాయని, అధిక వడ్డీ వస్తుందని కోట్లాది మంది ప్రజలు డబ్బులు వివిధ పద్ధతుల్లో పొదుపు చేసుకోవడం జరిగిందని, 2023 నవంబర్ నెలలో సహారా గ్రూప్ అధినేత సుబ్రత రాయ్ మరణించిన తర్వాత కంపెనీ మూతపడడంతో డబ్బులు డిపాజిట్ చేసిన గడువు ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టులో కోసివేయగా సుప్రీంకోర్టు 2023 మార్చి 29వ తేదీన ఈ కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అట్టి కంపెనీ యొక్క ఆస్తులను జప్తు చేసి ఒక సంస్థ ద్వారా డబ్బులు జమ చేసిన వారందరికీ 1 సంవత్సరంలోపు
చెల్లించాలని ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధితులు డిపాజిట్ చేసిన డబ్బులు ఇవ్వకుండా అనేక నిబంధనలు షరతులు పెడుతూ 10,000 నుండి 50,000 లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు చెల్లిస్తూ మిగతా వారందరికీ అన్యాయం చేస్తుందని డబ్బులు డిపాజిట్ చేసిన వారందరూ సహారా ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు విమల, రమణ, సిపిఎం నాయకులు రజిత, పోచమల్లు, గోవర్ధన్, సహారా బాధితులు వీరేశం, నందం, లక్ష్మీపతి, నరేష్, సదానందం, కవిత, సుజాత, లక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అనేక నిబంధనలు పెట్టి వీరందరికీ బాధితులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కూడా దాదాపు 13 కోట్ల మంది వరకు ఈ ఖాతాదారులు నష్టపోతూ ఉన్నారు. 1 లక్ష పైచిలకు కోట్ల రూపాయలు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద మరి స్వాధీనం చేసుకున్నది వారి ఖాతాదారులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వేరేస్తుంది. కాబట్టి వెంటనే ఇక్కడ సిరిసిల్ల చూసుకుంటే కార్మిక క్షేత్రం, కార్మిక కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బులు రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అనేక మనోవేదనకు గురవుతూ ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ సహారా గ్రూప్ నుండి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి డబ్బులను వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డబ్బులు రాక వాళ్ళెంత అవస్థ పడుతున్నారో డబ్బులు ఇప్పించలేక మేమంతా అవస్థ పడుతున్నాం. ఏది లేకుండానే కేవలం పొద్దున్న లేచి వచ్చి ఆఫీసులో కూర్చుంటున్నాం. ఆఫీసు కూడా కిరాయి మేమే కట్టుకుంటూ వాళ్ళ సేవ, వాళ్లకు ఇన్ఫర్మేషన్ కోసం మేము కిరాయి తీసుకుని ఆఫీస్ నడుపుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరి తరఫున మేము కోరుకున్నది ఒకటి, ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరగాలి. అది ఈవెన్ కార్యకర్త కావచ్చు, లేకుంటే ఖాతాదారులు కావచ్చు అని నేను మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఒక్కొక్కరి ఇంట్లో దాదాపు 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల దాకా పొదుపు చేసిన డబ్బులు ఆ సహారా కంపెనీలో ఉన్నాయి. మరి అవన్నీ అక్కడనే అవి చాలా రోజులైతే అవి అట్లే పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేయవలసిన అవసరం. ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ముంగటికి ఇది వచ్చే పని కాదు. కాబట్టి అందరూ ఆలోచించి మరి ఈ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి అందరికీ పొదుపు చేసుకున్న డబ్బులన్నీ తిరిగి వచ్చే విధంగా పోరాటం చేయాలని నిర్ణయించి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దశల వారీగా ఈ పోరాటం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అతి త్వరలోనే మరి పెద్ద ఎత్తున సిరిసిల్లలో భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా మనం పోరాటం చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మన సమస్యను పరిష్కరించే దిశగా మీరు అందరూ పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రాష్ట్రంలోనే 16 లక్షల మంది ఈ సహారా బాధితులు ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో 16,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించే దిశగా చేయాలని సందర్భంగా సీఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.